ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రఘురామ్ని చూశాక ఏవో మధుర స్మృతులు గుర్తొచ్చి అది పక్కన పెట్టేశారా అండి? సారీ మేడం. నా జీవితాన్ని ఆ రఘురాం మసి చేశాడు. నాకు వాడితో మధుర స్మృతులు ఎందుకుంటాయి? పెళ్లి చేసుకోమంటే ఏ కుటుంబం కోసమైతే నన్ను పక్కన పెట్టాడో ఆ భార్య, ఆ కుటుంబం, ఆ ఇల్లు, ఆ ఆస్తి, ఆ ఆనవాళ్లే లేకుండా మసిచ్చేస్తాను. ఆ రఘురాం ఒంటరిగా మిగిలి బతుక్కు భారమయ్యి చావే నయం అనుకుని ఏడవాలి. అప్పుడు తన మీద పెంచుకున్న పగని తన ముందు పెడతాను. అంతవరకు ఇలాగే మంచిదాన్లా నటిస్తూ నమ్మిస్తూ నీలాంటి వాళ్ళకి అర్థం కాకుండా ఉంటాను. మరి ఎందుకా చేతుల్ని రుద్ది రుద్ది కడిగారు? నేను ఆ రఘుని ప్రేమించే రోజుల్లో తన స్పర్శ నాకు కలవరాన్ని కలిగించేది. కాని ఇప్పుడు తన స్పర్శ నాకు కంపరాన్ని కలిగిస్తోంది. నన్ను తాకిన వాడి చేతుల్ని యాసిడ్లో ముంచాలన్నంత కసిగా ఉంది. వాడి పతనం నేను చూడాలి.
ఏంటి కత్తి పట్టుకునొచ్చావు? ఆస్తి చాలలేదా? ఆశ చావలేదా? నా చావు చూడాలనొచ్చావా? చంపే రా, చంపే ఓ పని అయిపోతుంది. అలా మాట్లాడి మాటలతో నన్ను చిత్రవద చేస్తూ చంపకండి పెద్దనాన్న. ఇదిగో ఈ కథ తీసుకొని ఒకేసారి నన్ను చంపేయండి. నా చేత్తో కత్తి పట్టుకొచ్చింది మీ మీదకి కాదు, మీ చేతుల్లో చావడానికి. తీసుకోండి పెద్దనాన్న, చంపేయండి. తీసుకోండి, నన్ను చంపేయండి. చంపేయండి, నన్ను చంపేయండి. నేను అనాథని పెద్దనాన్న, నాకేమీ లేదు, ఎవరూ లేరు. అలాంటి నాకు అన్నీ మీరే అయ్యి ఆదరిస్తే మీ ఆస్తిని లాక్కోవాలని చూశాను కదా, అదే కదా మీ అందరి అభిప్రాయం. కానీ మీ అభిప్రాయం నిజం కాదని నేను గొంతు పోయేలా గుండెలు బాదుకుని చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. కానీ చచ్చే ముందు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎవరికి రాదు. చచ్చే ముందు ఎవరు కూడా అబద్ధం చెప్పరు పెద్దనాన్న. పెద్దనాన్న, నన్ను నమ్మండి, నమ్మండి పెద్దనాన్న. మీ ముందు నిలబడి ఆ ఇంటి మీద నాకు హక్కు ఉందని మాట్లాడడం సరైంది కాదేమో, కానీ అలా మాట్లాడితే పెద్దమ్మని బయటికి పంపించరు, పేరు వేడిపోరు. లేదంటే నా వల్ల మీరిద్దరు దూరం అయిపోతారని అయోమయంలో నోరు జారాను. అంత పెద్దనాన్న, అంతేకాని ఆస్తి కోసం కాదు పెద్దనాన్న, కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.